తరచూ చెప్తూ ఉంటాను, మేనత కొడుకు మొగుడైనాను సాగుతా అయితే నేను అయితే ఒకటి మాత్రం నిజమండి, సభాముఖంగా చెప్తున్నాను, నేను ఏరుకోరు చేస్తున్నాను మావండి. మా మామగారు నేను అడిగానండి, మీ అమ్మ నా గవాయా అని అడిగితే ఆయన వరం ఇచ్చినట్టుగా ఇచ్చాడు. ఇంకో గమ్మత్తు చెప్తాను, వీడు పుట్టిన సంవత్సరం మేమిద్దరం కూడా అలా 7 కోరికలు బయట చేస్తాం. సరే, అందుకని వీరి పేరు భారత శ్రీమన్నారాయణ గారు, భీమవరం ఓరుగల్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సంస్కృత ఆంధ్రంలో మంచి గట్టి పండితుడు, మంచి మంచి కావ్యాలు రాశారు. పద్యకావ్యం ప్రతిజ్ఞ అది, నేను పద్యం కాకుండా వేరే రాయను అని చెప్పి చంద్రోబద్ధము కానీ పద్యం గిలుకొను రచన గిలుకొను అని చెప్పి ఒకసారి పద్యం ప్రతిజ్ఞ చేశాడు. ఒకసారి ఆయన శ్రీనాథుని మంచి అభిమాన కవి, అలాగే మంచి ప్రౌఢ కవిత్వంతో పద్యాలు రాసినటువంటి మంచి నిష్ణాతుల పండితుడు. నా వరకైతే నాకు ఏదైనా సరే నాకు ప్రత్యక్షంగా కూడా గురువు. కొద్ది పుస్తకాలు ఇది కూడా చదివాలంటే పాఠం క్లాస్ రూమ్లో కాకుండా విడిగా పుస్తకాలు చదువుకునే సందర్భం ఉంది. అయితే నాకు ఏదైనా సందేహం వస్తే క్విక్ రిఫరెన్స్ నాకు ఈయనే. పుస్తకాలు చదవడం బద్దగా వేసినప్పుడు కూడా టెక్నో ఫోన్ కుడితే ఇన్ఫర్మేషన్ అన్నం నాకు అలాంటి రిఫరెన్స్ విద్యాపరంగా చెప్పాలంటే. అలాగే ఈయన మీకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఈవిడ అమ్మాయి, పెద్ద అబ్బాయి ఆమె నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ చండీగఢ్లో పనిచేస్తున్నాడు ప్రొఫెసర్ గాను. నిన్నేమో రట్గర్స్లో ఏదో ఉపన్యాసం అనేది చెప్పి వచ్చాడు, రేపు బోస్టన్ వెళ్తాడు, మధ్యలో 1 గంట చెప్పి కూడా వెళ్ళాడు. ఇక ఈయనేమో 2వ అబ్బాయి, ఈయన టెక్సాస్లో ఉంటుంటాడు, శాస్త్రి అరుణాచల శాస్త్రి. అతనేమో 2వ అబ్బాయి, టెక్సాస్లో ఆల్కాటల్లో ఇంజనీర్గా పనిచేసి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తర్వాత ఏమో ఈ మా వాళ్ళ అమ్మాయి వరుసగా వస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి ఈవిడ మా అల్లుడి గారు అండి, శ్రీమన్నారాయణ, ఆయన పేరు చైతన్య గారు, హరికృష్ణ చైతన్య గారు, గొడవపల్లి గారు మా అల్లుడి గారు. మరి నిజానికి అన్నం కాదు, కానీ ఈయనకి నేను ఎంత అల్లుడో ఆయన చెప్పాలి, కానీ నాకు మాత్రం అల్లుడి దొరకడం అదృష్టం. నేను సంభవంగా చెప్తాను ఎక్కువ చాలా గర్విస్తున్నాను ఆ విషయంలో. ఆ సౌరత అయితే ముఖ్యంగా మా అమ్మాయిని ఎంత పూల్లో పెట్టి చూసుకుంటానంటే, నేను అది 8th ఉదాహరణ పూలు ఉదాహరణ, నేను 8th క్లాస్లో ఉండగా సైకిల్ తొక్కుతుంటే ప్యాచ్ పడిపోయి చైన్ పడిపోయి రిపేర్ చేసుకుంటుంది. అది ఆ 8th ఉండగా సైకిల్ కాదు స్కూల్కి వెళ్తుంది. నేను వెనకాల స్కూటర్కి వెళ్తే అక్కడ వచ్చి చైన్ కర్మింతే అని చెప్పి తిట్టేసి పోయాను. నా టైం ఈ సైకిల్ ఎలా అయింది, లేట్గా బయలుదేరు. అయినా నేను ఆఫ్ చేసేటి సైకిల్ ప్యాచ్ పడినా సరే నడిచేలా టైం ఉందా, అంతకుముందు బయలుదేరాలని నా ప్లాన్. అలా బయలుదేరలేదని తిడుతూ పోయింది. అది మొన్న దాదాపు ఇప్పటికి 7 ఏళ్ళు దాటిపోయిందండి. ఆ వేళ నన్ను అలా తిట్టడం కూడా తిట్టడం చూద్దామని అది అలా అన్నాను. న్యాయమైన నన్ను మీరు నాకు సైకిల్ చేయబడిపోతే నేనే చేయను. అటువంటి ఆయన ఇచ్చిన దొన్న అంతటిది. అంటే ఆయన దొన్న చూసుకుని ఎప్పుడెప్పుడో గుర్తు చేసుకున్నాను తిట్టగలుగుతాను. ఇక ఆయన ఎంత బెన్నుగా ఎంత ధైర్యంగా దానికి నిలబడ్డాడో నాకు ఆనందం కలుగుతుంది. అంతేకాదు ఆ తర్వాత కారు డ్రైవింగ్ ఇన్ టైంలోనే చేసుకుంటాం ఉపదేశం. కాబట్టి మొత్తం నాకు చాలా సంతోషించదగినటువంటి అల్లుడు, ఆయన గౌరవించదగిన అల్లుడు. మరి మా అమ్మాయి మరి ఏదో ఇప్పుడు సంగీతం పాటలు ఏమో మధ్య నేను ఏదో మాట్లాడి వచ్చింది, అది కూడా నేను దానికి నేనైతే మొప్పనండి ఏమన్నాడు చెప్తున్నాడు. సినిమా పాటలు ఒకటి ఎందుకు 500 వేస్ట్, మీతో పాట పాడడానికి సినిమా పాటకి ఎందుకు వెళ్తాకి అని అనేవాడు. నేనైతే చెప్తాను. మరి ఆయన అలా అనకుండా ఆవిడలో ఉండే కళను ఎంకరేజ్ చేస్తూ కొంచెం వెళ్ళని చెప్పి ఉత్సాహపరిచినటువంటి వ్యక్తి ఆ రకంగా కూడా నేను అభినందిస్తున్నాను. ఇక మా అబ్బాయి వాడు ఎక్కడో ఉంటుంటాడు, మా అబ్బాయి అండి అరవింద్ వాడి పేరు. పెద్ద కుర్రాడు అంతాడు 20 ఏళ్ళే అంటే మా అత్తారు చూశారు కదా, మొత్తం ముగ్గురు మా మాగారు చూశారు, మా బామ్మగారు ఇద్దరు చూశారు, వాడు చూశారు. వాడు కొంచెం అది వాడు మతిమరుపు, గట్టదల, కళదోడు, మేధావ లక్షణాలు ఏదో రకంగా సర్దుబాటు చేసుకోవాలి కదండి. కాబట్టి ఇది ముఖ్యంగా మా కుటుంబం వరకు పరిచయం. ఇది ముఖ్యంగా ఎక్కడ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి నాకు మూల కారకులు మా చైర్మన్ గారు. వారు నేను ఏమంటే నాకు 30 ఏళ్ళు అయింది పెళ్ళి ఎప్పుడు నా అత్తారింటికి వెళ్ళాను తప్ప మాంగారింటికి వెళ్ళాలని ఎప్పుడు అవ్వలేదు.
ఎందుకంటే గౌరవం అడిగాడు చెప్పండి. సరే మా శ్రీ యుగంధరరావు గారు వారు మా టెంపుల్ కమిటీ చైర్మన్ గారు వారు ఇక్కడ నేను కార్యక్రమం అక్కడ పెట్టుకుంటాను పూర్తి అదేంటి అంతా మీకోసం ఉందా కార్యక్రమం హాయిగా పెట్టుకోండి అని ఉత్సాహపరిచినటువంటి నన్ను నేను మరి వారు వచ్చిన దగ్గర నుంచి ఈ ఊరు వచ్చింది అది ఇంకో చిన్న ఉదాహరణ లేట్ ఇంకొక క్షమించండి. ఆయన మేధావిత్వం ఒక చిన్న పాయింట్ చెప్తే మీ గారికి తెలియదు, ఆయనకి మర్చిపోయి ఉంటారు. నేను వచ్చిన కొత్తలో ఆయన ఎవరో నాకు తెలియదు, కొత్తగా వచ్చారు. అప్పుడు నేను కొత్తగా వచ్చిన వారం రోజులు 10 రోజులకు అప్పటికి ప్రధానమంత్రి పదవి పివి నరసింహరావు అయిపోయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీయా లేకపోతే అర్జున్ సింగా శరద్ పవారా అని గుడబడి ఆడుతున్న సమయంలో మామూలు సింపుల్గా మన్మోహన్ సింగ్ ఉదయరండి అన్నది అది నాకు తెలియదు. అప్పటికి మన్మోహన్ సింగ్ అనే పేరు పేపర్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఎక్కడ ప్రచారంలో కూడా రాలేదు. ఆయన అంచనా అమ్మ బాబు ఎవరో మేధావరాను మొట్టమొదటిసారి గుర్తుపెట్టుకున్నాడు అప్పటి నుంచి యుగంధరరావు పేరు. నిజం చెప్తున్నాడు. ఆయన కష్టపడి మెంబర్ కూడా తెలియదు అప్పుడు నాకు. ఎవరో డివోటీ అనుకున్నాను, ఎవరో డివోటీ ఎక్కువ చదువుకున్న వ్యక్తి ఏమో లోపల గట్ట వచ్చేసరి అనుకున్నాను తప్ప ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా అప్పుడు పేరు కూడా పరిచయం లేదు నాకు. ఆ సింపుల్గా మాటలు మధ్యలో చెప్పినప్పుడు అమ్మో ఎవరో మేధావరావు బాబు గుర్తుపెట్టుకున్నాడు. అప్పటి నుంచి చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ చేసి అది నిజమైంది. మరుక్షణం భారతంలో అదే వార్త పేపర్లో చూసేవాడికి అదిరిపోయింది. ఇలా ఎలా ఊహించగలిగారా అని ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఆయన చెప్తున్నాను భవిష్యత్తును చూసేస్తారు. ఏదో జాతకాల్లో భవిష్యత్తు చూడడం వేరును, అంచనాతో భవిష్యత్తు చూడడం వేరును. అలాంటి మేధావి మాకు చైర్మన్ గారు. అలాగే మరి మీ ఇక్కడ ఇంచుమించుగా ఒక్కొక్కడు పరిచయం చేయాలి. మరి మా రచయిత్రి మా శ్యామల గారు వచ్చారు, మరి మా భావరాజు సత్యనారాయణ గారు దంపతులు వచ్చారు, శేఖర్ గారు ఉన్నారు, మా అనంత్ గారు ఉన్నారు, మరి రాజపడ గారు దంపతులు ఉన్నారు, మా శ్రీకాంత్ రాణి ఎలా మరి మా ప్రసాద్ గారు వేలుంట్లో బుధవారం పురాణం అంతా ఇన్నాళ్ళు వేలుంట్లో జరుగుతుండేది. మరి భావరాజు గారు మీ మా మూర్తి గారు. ఇక నిజంగా మరి ఒక్కొక్కడు ఇంచుమించుగా నాకు అందరూ అత్యంత ఆత్మీయుల్ని కొద్ది మందిని మాత్రం పిలుచుకో జరిగింది. ఇక్కడికి నుంచి అంటే టెంపుల్లో పరిచయాలు అంటే నన్ను ఎరగిన వాడు ఎవరు, నేను ఎరగిన వాడు ఎక్కువ మంది ఉండకపోవచ్చు. కానీ ఏదో ఇందులో తెలిసి అంటే తెలిసాను ఒకప్పుడు వెళ్ళడం. అవును ఆవిడకి నేను తెలియకపోవచ్చు, నాకు ఆవిడ తెలుసు కదా ఆయన. అలాగా ఏదో నేను ఇక్కడికి వస్తుంటాను, అందరూ చూస్తుంటారు కూడా మంత్రులతో ఒక పరిచయం ఉన్నా. ఇక్కడ మాత్రం నేను అత్యంత ఆత్మీయులు కొద్ది విష్ణు మాత్రం తయారు చేసుకోగలిగాను. ఇక్కడ ఉండే ప్రదేశాన్ని బట్టి, ఇక్కడ ఉండే అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మరి వీరి కుంభ ఉండే అవకాశాన్ని బట్టి, వీటిని బట్టిను మరి అందుకని ఇక్కడ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన అందరం కాస్తంత మా రాజుగారు వచ్చారేమో నేను చూడప్పుడు ఇంత అరుదుగా కనపడే రాజుగారు ఈయన కూడా వచ్చారు. ఎప్పుడో అది మా ఇప్పుడు నెక్స్ట్ మన కార్యక్రమం తర్వాత ప్రసన్న గారు అని చెప్పి మనకు ఆయన వారి సంగీత విద్వాంసులు. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఇక్కడే ఉపన్యాసాలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ లాంటివి పెట్టదలుచుకోలేదు. జస్ట్ గెట్ పరిచయం లాంటిదే. ఇప్పుడు నేను పరిచయం చేయగా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఒకరినొకరు పరిచయం చేసుకోవడం చాలా మహా ఆనందం. అది ఎక్కువ టైం మీ ఇబ్బంది పెట్టిన విషయం లాగా నేను చెబుతున్నాను ముందుగా. అందరూ నా బంధువులే, నా బంధువులంతా ఒకరికొకరు పరిచయం కావడం నాకు మిక్కిన ఆనందంగా. తూలిపాల మహాదేవమణి గారు మాకు రాజమండ్రి ఊరిని కలిసి ప్రిన్సిపల్ చెప్పారు. ఈ తానా ఆటా సభలు మరి చూస్తున్న అందరికీ సోదరుడు మాకు సోదరుడు ఈయన అభినవ వాల్మీకి మంచి కవి. మా వాడు చెప్పినట్టు చూసారా నన్ను గురించి. నాకంటే అధికమైన పండితులు నేను సభాముఖంగా సత్యాన్ని అంగీకరించి ఒప్పుకుంటున్నాను. నేను ఆశీస్సులతో అక్కడ మేము సమావేశంలో వెళ్ళినా చేసిన ఇలాంటి వారి ఆశీస్సులతో అక్కడ తిరిగి ఇండియాలో వారు చెప్పగా ఒక్కొక్క వ్యక్తిని పరిచయం చేస్తూ బాబురావు గారు వచ్చారు. మాకు చాలా ఆనందం, ఆహ్వానితులు అందరూ వచ్చినందుకు ఆనందం. ప్రసన్న గారు ముఖ్యంగా ఈ నైలో మీరు రండి సార్ ముందు. మన ప్రసన్న గారు ప్రకాష్ గారు వీళ్ళు మన సంగీత కార్యక్రమం భోజన అనంతరం సంగీత కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా అది కూడా పూర్తి చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ప్రసన్న గారు ఈయన మంచి 2-3 రకాల వాయిద్యాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఒక గాత్రం కూడా మంచి చక్కని సంగీత విద్వాంసులు, తమిళ్ అయినా. అందుకని నేను మనందరికీ ఎక్కువ మంది తెలుగు వాళ్ళ ముఖ్యంగా ఈయన శిష్యుడు నాకు బాగా సన్నిహితుడు. తద్వారా ఈయన పరిచయం నాకు వీరి కుటుంబాన్ని. ఇలాగ బహుమాన్యం వారు నాకు ఈయన ఇండియాలో వస్తారు, అయితే ఇలా అమెరికాలో వస్తారు. కానీ ఎప్పుడు అత్తారింటికి వెళ్తే లోకి అయిపోతే ఎప్పుడు వెళ్ళాలనుకునే వేరే తాత సహోదరులు మాట్లాడుతున్నారు. తాతగారు అన్నదమ్ముడు ఆ రకంగా పరిచయం వస్తారు. మొత్తం అందరూ బంధువర్గం, మిత్రవర్గం, స్నేహవర్గం అంతా వచ్చారు. విజయ్ కుమార్ గారు కూడా వచ్చారు. అందరూ కృతజ్ఞతలు, అందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు. కృష్ణయ్య గారు అమ్మ మా కృష్ణ గారు
నాకు అమెరికాలో మొట్టమొదటి నా నా ఇండియా బంధువు ఆయన. ఏ బంధువు అంటే పక్క ఊరు సమీపంగా గ్రామస్తులు. అదే ఒక రకంగా నాకు మీ కుటుంబ పోషకులు మీ తండ్రి గారి దగ్గర నుంచి. నా గార్డియన్ ఒక రకంగా. నిజంగా మా తాతగారు వాళ్ళ తాతగారు చాలా మందికి గార్డియన్ అలాంటి సంస్థ. అందరికీ కృతజ్ఞతలు ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఆయన వెంటనే మన సంగీత Just one more thing. ఇది స్టార్ట్ టు ఫినిష్ అపర్ణకి క్రెడిట్ ఇవ్వాలండి. తను అనుకున్నది చక్కగా షీ ఫుల్ఫిల్స్ అండ్ షీ నీడ్స్ అ వెరీ బిగ్ హ్యాండ్. చాలా కష్టపడి ఇదంతా ఆర్గనైజ్ చేసింది. డైరెక్షన్ ఆఫ్ భారతి అంత డిసిప్లిన్. మాపనండి మా అందరికి భయం అండి. సరే నేను పిలవగానే ఇండియా నుంచి నా భయం కలిగించే వ్యక్తులు జననీ కృష్ణ గారు. కాదు 60వ పుట్టినరోజు అక్కడ చేసామండి. షష్ఠి పూర్తి చాలా అద్భుతంగా జరిగింది. సంగీత కచేరీలు, సాహిత్య కార్యక్రమాలు మా నాన్నగారు. కార్యక్రమాలు అది దాని తర్వాత అంత స్థాయిలో చేయలేకపోయినా 70వ పుట్టినరోజు ఇక్కడ చేస్తాం రండి అంటే ముందర రావు అన్నారు. తర్వాత వీసాకి భారతి గారు చెప్పాక వస్తా అంతా భారతి గారు పట్టుకెళ్ళారు స్పాన్సర్ పేపర్స్ అవి కూడాను. ఎందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్కి యాక్సెప్ట్ చేసినందుకు మా తల్లిదండ్రులకి, నాకు సహకరించినందుకు మా అన్నదమ్ములకి, ముఖ్యంగా మా ఇద్దరు పిల్లలకి అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఎప్పుడో జరిగిన కార్యక్రమం మీ ప్రత్యక్షంగా మీ సమక్షంలో జరుపుకోవడం మా అదృష్టం. అది భావిస్తాను. సరే.